నా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఈ తాలింపు మాటలకు మీరు వెళ్ళకూడదు. ఈ తాలింపు మాటలు, చెవులలో గుసగుసలు, ఇవన్నీ మనసంతా మీరు మార్చుకుంటేనే మీ జీవితాలలో ఒక ఆత్మీయ జీవితము మీ హృదయంలోకి వచ్చేసి ప్రభు కొరానికి ఎదురు చూస్తాడు. ప్రభు నాకు ఏది ఇస్తాడు అని ఎవరికి చెప్పకుండా ప్రభు కొరకు ప్రయాసపడతా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ప్రభు చెప్తున్నటువంటి మాట, రక్షణ ఎవరిదంట? యెహోవాదే రక్షణ. చదవండి ఆ మాట. కీర్తనాల పుస్తకము 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనము. ఒక చదవండి నాయన. రక్షణ యెహోవాది ఈ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును గాక. చూచావా? రక్షణ యెహోవాదే. దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరనే ఆశీర్వాదం ఉంది. మీరు పనికి మళ్ళా ఆ బుర్రలు పెట్టుకొని అక్కడిక్కడ మీరు ఆలోచన చేస్తున్నారు. రక్షణ ఎవరి దగ్గర ఉంది? ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంది? ఆ ఆశీర్వాదం మీకు ఇవ్వాలని, మిమ్మల్ని రక్షించాలని నా దేవుడు కోరుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఆటపాటలు వేసుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు? గిచ్చుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఒకరి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వేం చేస్తున్నావు? అక్కల గిక్కల ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోతున్నా. కొంతమంది ఏం చేస్తున్నారు? మధ్యలో వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది ఆ సమయము కాదు. దేవుని దగ్గర మేలు పొందుకునే సమయము ఈ సమయము. ఈ సమయములో దేవుని దగ్గర ఏది పొందుకోవాలో అది పొందుకోవటానికి ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆ సమయములోనే నువ్వు పొందుకుంటే నీ కుటుంబం ఆశీర్వదించబడతాది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నా ప్రభు నిన్ను రక్షించి ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టుకొని ఇక నిన్ను ఆశీర్వదించాలనే నా దేవుడు కోరుకుంటే నువ్వేం చేస్తున్నావు? పక్క మాటలు వింటున్నావు, పక్కన బుద్ధి చూస్తున్నావు, ఇంకేం జరుగుతుందో ఆశపడుతున్నావు. ఆయన నిన్ను ఎందుకు తీసుకొని వచ్చాడు? నేను నాశనం చేస్తాను తీసుకొచ్చాడు ఆయన. ఒకప్పుడు నీ జీవితం ఏ విధంగా ఉంది? నేను తీసుకొచ్చింది ఆ విధంగా మార్చటానికా? లేదు, రక్షించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నా దేవుడు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? సమయం లేదు. ఈ సమయములోనే ప్రభును వేడుకో. ఆయన ఖచ్చితంగా ఇదిగో మరణాంతరము నిన్ను ఆయన వేళ కాపాడి ఆశీర్వదిస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అది చదవండి. అదే కీర్తనాల పుస్తకంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక్కసారి ఆ మాట చదువుతారా నాన్న? బాధపడు వారికి చేయబడిన బలాత్కారములను బట్టి దరిద్రులైనటువంటి నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడు ఖచ్చితంగా లేస్తాను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దరిద్రులను ఎవరు దగ్గరికి రానిస్తారమ్మా? దరిద్రులు ఎవరు రానిరమ్మా. ఎందుకు? కొంతమంది అనారోగ్యం వచ్చి కింద పడని సరే బట్టలన్నీ మార్చిపోయి ముట్టుకుంటారేమో. అమ్మ ముట్టుకుంటారటవా? బాబా పిల్లలు పోతే అరే నీకు అంటుతారా? తోడ పుట్టిన వాళ్ళే కానీ పక్కన వాళ్ళే కానీ అబ్బో నా పిల్లలకి ఏమైనా అయిపోతుందో, నా భార్యకి ఏమైనా అయిపోతుందేమో, నా కొడుకుకి ఏమైపోతుందేమో అని దగ్గరికి వెళ్ళరమ్మా. కానీ నా ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా?
ఇదిగో నువ్వు కన్నీరు కాదు. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటావేమో, దరిద్రుని మాదిరిగా నువ్వు జీవిస్తున్నావేమో, దరిద్రత కలిగి నువ్వు ఉంటున్నావేమో, నీ దగ్గరికి ఎవరు రాకుండా ఇదిగో అసహించుకుంటున్నారేమో, నీకు ఎవరు తిండి పెట్టకుండా నిన్ను పలకరించలేదేమో, ఇదిగో నువ్వు అనారోగ్యాల చేత బాధపడి నిన్ను ఎవరు తలవట్లేదేమో, నా ప్రభు అంటున్నాడు నువ్వు ఉన్న పాటనే కన్నీరు కాల్చు, నేను వస్తాను. ఆ బలాత్కారులు ఎవరైనా సరే నేను లేచి వాళ్ళను అణిచివేసి నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాను అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? బలాత్కారులకు నువ్వెందుకు భయపడుతున్నావు? బలాత్కారులకు నువ్వెందుకు భయపడుతున్నావు? వాడు కార్యం చెయ్యాలని నీకు తెలిసే, వాడు నీ పని జరిగించాలని నీకు తెలిసే, నువ్వు ఎన్ని చెప్పినా వాడు వినాలని నీకు తెలిసే, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే వాడంట పడిపోతున్నావు. అందుకనే దేవుని బిడ్డలారా, వాడు ఎప్పటికైనా కూడా నాశనకరమైన వాడు నిన్ను నాశనం చేయటానికే సిద్ధపరచబడతాడు, కానీ నిన్ను పైకి లేపటానికి వాడు సిద్ధపరచబడడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఆశించి బలాత్కారుల దగ్గరికి వెళ్ళారు, బలవంతుల దగ్గరికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారో వాడుకున్నారు కానీ త్రోసివేశారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఆ బలత్కారాలతోటి నువ్వు మనసు పెట్టుకోకూడదు. నువ్వు దరిద్రుడివైనా, నువ్వేమి లేనివాడివైనా, నీ పరిస్థితులన్నీ తారుమారైనా నా ప్రభుని పెట్టుకొని నిట్టు విడిచి కన్నీరు కాచి, నా ప్రభు ఆ కన్నీటి పశ్చాత్తాపం ద్వారా నీ దగ్గరికి వచ్చేసి నిన్ను ఆశీర్వదించడం నా ప్రభు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒకప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూచారా? ఎవరైనా మిమ్మల్ని ఆదరించారా? ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పలకరించారా? వాడు ఓనే రాదురా, ఏ పనేది వాళ్ళ పిల్లగాడు ఎప్పుడు అదంతే పని అనేవాళ్ళే తప్ప వాడిని గుంజుకొని 4 మాటలు చెప్పి అంత అన్నం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అట్లా చేరదీసి దగ్గర తీసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ ప్రపంచాలలో ఎవరు లేరు, కానీ నా ప్రభు మాత్రము ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, ఇదిగో ఎక్కడైనా ఆహారము కొదువుగా ఉంటదేమో గాని దేవుని మందిరములో ఎక్కడైనా ఆయన సన్నిధికి వస్తే ఎక్కడ ఆహారము కొదువుగా ఉండదు. నీ ఇంటి వాళ్ళే లేదని అంటారు, కానీ అదే మందిరానికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆకలి కొన్న వారిని వదిలిపెట్టకుండా సమృద్ధిగా పెట్టి పంపించే దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, బలాత్కారులతోటి నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు దరిద్రత కలిగి నాకు కన్నీరు కార్చు, నీ కార్యాలను నేను సఫలపరుస్తానని నా దేవుడు నీతో సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే బాధపడి వారికి బలాత్కారాలు పైన బట్టి వాళ్ళను చాలా ఇబ్బంది పెడతాడు, కానీ నువ్వు కన్నీరు గారిస్తే నా ప్రభు ఖచ్చితంగా నీకు మేలు కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మూడవదిగా రక్షణ ఏ విధంగా కలుగుతుందంటే దేవుని సువార్త అందించాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దేవుని అంగీకరించి దేవుడు తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్టలు బాగా ఆశీర్వదిస్తే ఏం చేస్తారంటే దేవుని గురించి చెప్పరు.
ఉన్నోళ్ళని తీసుకొని వెళ్ళిపోతాం, ఏముంది లేని నిద్ర వస్తుందని. అమ్మా, ఇలాంటి వారు తయారైతారు దేవుని బిడ్డలారా. ఇలాంటి మాటలకు మీరు లోబడే మనస్తత్వం కలిగారా, మిమ్మల్ని ఎక్కడ తొక్కి వాళ్ళు పైకి లేచిపోతారు. దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇది నా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు నీ జీవితం కొరానికి. ఆయన నిన్ను జీవింపజేసి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని, ఎల్లకాలము నాతో ఉండాలని నా దేవుడు కోరుకున్నాడు. మరి దేవుని ఎందుకు వదిలిపెడతాడు? నిన్నెందుకు బ్రతికించాడు దేవుడు? నీ కుటుంబమే బాగుండాలనే. మరి పక్కోళ్ళకు సువార్త ఎప్పుడు అందాలి? వాళ్ళు ఎప్పుడు దేవుని సన్నిధికి రావాలి? దేవుడిలో ఎప్పుడు ఎదగాలి? దేవుడు ఒక కార్యం చేయగానే ఆ కార్యాన్ని బట్టి మీరు అభివృద్ధి పడుతున్నారు, కానీ పక్క వాళ్ళను అభివృద్ధి పరచటానికి మీరు ఏమైనా అలాంటి అనుకూలమైనటువంటి జీవితాన్ని అవలంబిస్తున్నారా? అందుకనే నా ప్రభు చెప్తున్నాను, ఇప్పుడు రేపటి నుంచి పని ఉందనను అక్కడ ఒక క్యాచ్ వేస్తే ఎవరో ఒక్కరు పోయిరాపోరు అంటారు. రేపటి నుంచి ఫుల్ పని ఉంది రా అంటే అందరం వద్దుగాని ఒక్కరు పోయిరాపో. అయ్యా, మాకు ప్రార్థన జరుగుతుంది, ప్రార్థన అయిపోయిన తర్వాతనే మీ దగ్గరికి వస్తాము అనరు. ఏం కాదు, పోయి అయితే రాపోరి. అయితే ఈ జీవితాలన్నీ మనం మార్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ముఖ్యమా? నిన్ను బ్రతికించింది ఎవరు? వినండి, బ్రతికించింది ఎవరు? మరి దేవుడు వదిలిపెట్టి పని మీద పడతావా? అది నీకు పద్ధతేనా? ఇవాళ కాకపోతే రేపు పని చేసుకుంటావు. అరే పనిని 2 రోజులు ఉపవాసం పండని, చచ్చిపోయిన దేవుడు బ్రతికించాడు కదా. కొంతమంది ఏమంటారో తెలుసా? ఇదిగో మనం పని చెయ్యాలి, దేవునికి ఇవ్వాలి, అది ఇచ్చేది నువ్వు ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవునికి దశమ భాగాలు ఇవ్వట్లేదబ్బా. మరి మీరు ఎందుకు ఆ ప్రకారంగా నడుచుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మీరు ఎందుకు దశమ భాగాలు ఇవ్వట్లేదు దేవునికి? అది ఆయన సొత్తు, అది ఆయన సొత్తు. ఆయనకు నువ్వు ఇస్తే రూపాయ కానించి ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఆయనకు ఎంత ఇచ్చేది అంత లెక్క పెట్టుకుంటాడు. రూపాయ కానించి లెక్క పెట్టుకుంటాడు నా దేవుడు. నువ్వు ఇచ్చేది ఒక దైవ సేవకుని కాదు, వింటున్నావా? నువ్వు ఇచ్చేది దేవుడికి ఇస్తున్నావు. అందుకనే దేవుడు ఎప్పుడైతే ఆయన వంతు ఆయనకు నువ్వు సమకూరుస్తావో నా దేవుడు నీకు ఇయ్యటం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అంటే నా ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ మీరు ఈ సమయములో అన్ని తన హృదయంలోని తెచ్చుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటం మొదలు పెడతాడు. రక్షణ ఎవరిదే? ఆశీర్వాదం ఎవరికాడుంది? మరి దేవుడు ఇచ్చే దేవుడికి నువ్వు ఇస్తున్నావా? ఒక్కసారి నువ్వు లెక్క చేసుకో, నీ మనసు చార్చించా లెక్క చేసుకో. నువ్వెందుకు కింద పడి ఉన్నావు? ఇప్పుడు నువ్వు ఎప్పుడో పైకి లేవాలి. అసలు లెక్క మీ జీవితంలో మీరు ఎప్పుడో పైకి లేవాలి. ఇంకా పైకి ఇంకా లేవట్లేదంటే కారణం ఏంటంటే దేవుని దొంగలిస్తున్నావు, దేవుని సొమ్ము దొంగలిస్తున్నావు. నీ మనసాక్షి ఒక్కసారి నీ హృదయం మీద చేయి పెట్టుకొని, నేను దేవునికి ఇష్టంగా నేను బ్రతుకుతున్నా బ్రతకట్లేదా, నాకెందుకు రక్షణ కలగట్లేదు, నేనెందుకు ఆశీర్వదించబడట్లేదని మనసాక్షిని హృదయంలో పెట్టుకొని కొమిలిపో. నేను దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతానే ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి. ఇంకా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. రోమా పుస్తకము 1వ అధ్యాయము 16వ వచనం. నాన్న 1వ అధ్యాయం 16వ వచనం. రోమా పుస్తకం 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను వినండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడను వాడను కాను. చూసావా?
సువార్తను గురించి నేను సిగ్గుపడని వాడును కాదు. ఎలా అనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది ఏంటిదంట? దేవుని శక్తి అయి ఉన్నది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? సువార్త ఏంటిది అమ్మా? సువార్త ఏంటిది? దేవుని శక్తి. అందుకనే సువార్త అనగా ఏంటిది? సిలువ. సిలువ అనగా ఏంటిదే? సువార్త. ఆ సిలువ దర్శనాలు ఎవరికి వచ్చినా మీరు మాత్రం ఖచ్చితంగా మీరు సువార్తను ప్రకటించాలి. రేపటి దినాన దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో నువ్వు పొరపాటు అయ్యావనుకో, నువ్వు దేవుడు ఎంత ఆశీర్వదించమన్నా గాని దేవుడు ఆశీర్వదించాడు. అందుకనే సిలువ ఏంటిది? సువార్త. సిలువ ఏంటిది? సువార్త. మీరు ఖచ్చితంగా సువార్త అందించే వారిగా ఉండాలి. నేను బ్రతికాను, ఇదిగో వీళ్ళు కూడా దేవుని అంగీకరించాలని ఒక ఆంక్ష కలగాలి నీకు. నేను ఏ స్థితిలో ఉన్నానో వాళ్ళు కూడా ఆ స్థితికి రావాలని ఆశ కలిగి ఉండాలి. కానీ నువ్వేమనుకుంటావు? వాళ్ళకి చెప్తే వాళ్ళు పైకి లేస్తారు కదా అని నీ మనసులో అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమైనా చెవిటోడా లేకపోతే గుడ్డోడా? అమ్మా వినండి, సర్వ సృష్టి చేసిన నా యేసయ్య నీ మనసులో నువ్వు ఎవరికి చెప్పుకుంటూ ఉంటే ఆయనకు తెలియదంటారా? అమ్మా అవును, తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ సువార్త ప్రకటిస్తామని చెప్తారు, ఆ సువార్త ప్రకటించలేదు. కుటుంబం పక్కలు చెడిపోతే ఆ కుటుంబమే అర్థం కాదు. మళ్ళా ఏమయ్యా పలాని కుటుంబం ఎక్కడ పోతుంది అంటే, అయ్యో నాకు తెలియదయ్య గారు అంటే, నువ్వు ఎక్కడ చూస్తున్నావు తెలుసా? నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటున్నావు, కానీ నీ కుటుంబాన్ని పోషించే దేవునికి అవన్నీ తెలియదంటావా? తెలుసా తెలియదా? మరి అట్టప్పుడు నా దేవుడు నీకు చెప్తున్నటువంటి మాట, సువార్త ప్రకటించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు సువార్త ఏంటిది? దేవుని శక్తి. దేవుడు ఖచ్చితంగా సువార్త అందిస్తే నిన్ను ఆశీర్వదించడం నా మొదలు పెడతాడు. నా దేవుడు నీకు రక్షణ కలగజేస్తాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? రోమ సంఘానికి పౌలు చెప్తున్నటువంటి మాటలు ఇవి. నేను సువార్త ప్రకటించాను, నేను అనేకులను రక్షించాను. మీరు కూడా ఈ విధంగా మీరు ఫాలో కాండి. మీ కుటుంబాల్లో దరిద్రత పోద్ది, బాధలన్నీ తొలగిపోతాయి, ఇబ్బందులన్నీ పోతాయి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు ఎందుకు బలపడతలేరంటే మీరు సువార్త అందించట్లేదు. నా రక్షణ సువార్త మీరు అందించట్లేదు. అందుకనే మీ కుటుంబాలు ఈ విధంగా పడి ఉన్నాయి. మేలు జరిగితే పక్కింటికే తెలియదు, వచ్చేవాడిని ఎందుకని ఆలోచన చేస్తూ ఉంటారు. గత జీవితాలు పక్కకు పెట్టు, ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాటలు విని వాళ్ళు ఎవరైనా సరే నువ్వు ఖచ్చితంగా వాళ్ళకు సువార్త అందిస్తే వాళ్ళ కుటుంబాన్ని దేవుని రాజ్యంలో చేర్చబడే వారిగా ఆయన జీవ గ్రంథంలో మీరు లెక్కించబడతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి దేవుని వాక్యము. సువార్త ఏ విధంగా అందించాడో చూద్దాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనం.
వారిని వారిని వెలిపటికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని నేను ఏమి చేయవలనని అనెను అని అన్నాను. ఈయనెవరో తెలుసా? చెరసాల నాయకుడు. ఈయనెవరు? చెరసాల నాయకుడు. ఎవరిని అడుగుతున్నాడు? పౌలు గారిని అడుగుతున్నాడు ఈ మాట. పౌలును సీలను అడుగుతున్న మాటలు, అయ్యా మీ మాదిరిగా మేము రక్షణ పొందాలంటే మేము ఏం చెయ్యాలి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? చదువు నాన్న. వారిని వెలిపటికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను నేను ఏమి చేయవలనను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఏం బోధించాడంట? దేవుని వాక్యం, సువార్త. ఏమందించాడు? సువార్త అందించాడు. ఈయన ఎవరు? చెరసాల నాయకుడు. చెరసాల మొత్తం ఆయన స్వాధీనంలో ఉంటది. కాస్త పోయి పోలీసుకు కొంచెం బాధలో ఉన్నాడు. ఆయన పోయి సువార్త అందిద్దామంటే అమ్మో కొడతదేమో, అమ్మో బాధపడతదేమో. కాస్త అన్యజనులు అక్కడ ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. వెళ్ళి 4 మాటలు సువార్త చెప్పి దేవుని మార్గానికి నడిపిద్దామని, అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు. అప్పుడు నువ్వు బాగలేనప్పుడు నిన్ను ఇసిరి పెట్టి ఊస్తే నీ బతికేమైపోయింది? నీకు బాగలేనప్పుడు అని ఊస్తే అప్పుడు నీ బతికేమైపోయింది? అలాంటి బతుకును నా దేవుడు నిన్ను రక్షించి నిన్ను ఆశీర్వదిస్తే, నా ప్రభు కొరకు ఒక సువార్తను ప్రకటించకపోతే నీ జీవితంలో ఏది మార్పు? దేవుని నమ్ముకున్నావని పేరేంది? అసలు పేరేంది? దేవుని నమ్ముకున్నావని పేరేంది? చూడు, చెరసాల నాయకునికి వాళ్ళు చెప్తున్నటువంటి మాట, అయ్యా మీరేమి లేదు కానీ దేవుని మీద విశ్వాసం ఉంచండి, మీ కుటుంబం అంతా రక్షణలోనికి వస్తుందని చెప్తున్నారు. అసలు వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ పౌలు శీలను ఇదిగో కొట్టుకుంటా చావడికి ఈడ్చి, వాళ్ళేదో తప్పు చేశారని కాదు, వాళ్ళు తెలియని ప్రజలకు దేవుని గురించి సువార్త అందిస్తున్నారు. అయ్యా పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, ఆయన వచ్చే సమయం అయింది, నా దేవుడు వచ్చేస్తాడు, ఈ భూమి మీద నీకు ఏది కొలువుగా ఉందో నా దేవుడు ఖచ్చితంగా తీర్స్తాడని వాళ్ళు సువార్త అందిస్తే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారో తెలుసా? అరు మన రోములమైనటువంటి మనలను రోములు కానటువంటి వాళ్ళు ఇదిగో మనకు వ్యతిరేకమైనటువంటి పనులు చెప్పి ఇదిగో మనల్ని గలిబిలి చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి రోములందరినీ ఉచ్చుకో లేపేసి వాళ్ళను కొట్టియడం మొదలు పెట్టారబ్బా. ఎవరిని? పౌలు శీలను. వీళ్ళేం చేస్తున్నారు? సువార్త అందిస్తున్నారు. ఈరోజు సువార్త అందిస్తుంటే ఒక్క మాట అంటే చాలు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి. దేవుని గురించి ఏదో చెబితే అసలు వెళ్ళండి. నేను ఒక ప్రాంతానికి వెళ్తే అప్పుడు ఇంకా నేను అప్పుడప్పుడు చెప్పుకుంటూనే వస్తున్నా, ఓ పాస్టర్ మా ఇంటికి వచ్చావు, నన్ను చూస్తే పావులు కూడా ఉండవు. ఏముండవంట? పావులు కూడా నిలబడ్డావు. మా ఇంటికి వచ్చినావు నువ్వు, మా ఇంటికి వచ్చినావు, మా గురించి నీకు తెలియదా? అలా భార్యకు బాగలేకపోతే ఆమె వచ్చింది,
ఏ ఊరు అంటే గోనూను పెళ్లి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ ఊరు కూడా చెప్పాలి కదా, వాళ్ళు వాక్యం చెప్తే వాళ్ళు కూడా వింటారు మళ్ళా. అయితే ఓ పాస్టర్ మా ఇంటికి వచ్చావు, నా గురించి తెలియదా? ఎందుకు వచ్చావు? అసలు పాములే ఉండవయ్యా నన్ను చూస్తే. నేను అప్పుడు ఒక్కనే, నాకు ఎవరు తోడుగా లేరు, నేను ఒక్కనే వెళ్ళాను. ప్రతి నెల మనం విజిటింగ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి నేను అట్లా వెళ్ళిపోయాను. ప్రభుని వేడుకుంటున్నాను, యేసయ్యా ప్రభువా నేనైతే వచ్చాను ప్రభా, ఇతని మనసు మార్చాలి, ఈయన కుటుంబంలో ప్రార్థన చేసి నేను వెళ్ళిపోవాలా ప్రభా అని తన మనసులో నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాక దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆయనే నీకు కుర్చీ వేస్తాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఆ మాట ఆయనకు చెప్తానా ఎంత కోపం వస్తుంది ఆయనకు? వస్తుందా రాదా అమ్మా? ఇప్పుడు మీ గురించి నాకు అన్ని తెలిసే, మీ గురించి మీకు ఎట్నే చెప్పాను అనుకో, మీరు నా మీద ఒక్కొక్కరు ఒక్కొక్క కట్ట తీసుకొని వస్తారా రారా అమ్మా? వస్తారా రారా? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నేనేం చేస్తా, మీ గురించి ఏం చేస్తా? ప్రార్థన చేస్తా. దేవుడు ఖచ్చితంగా మారుస్తాడని నాకు విశ్వాసం. అది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది, జరిగిపోతూనే ఉంటుంది. అయితే అలా భార్య ఏం చేసిందంటే నాకు జ్యూస్ తెస్తానికి డబ్బ కొనడానికి పోయింది. జ్యూస్ అంటే మామిడికాయ ఏంటది, మజనేనా? ఆ మజ తీసుకురావడానికి పోయింది ఆమె. సరే వచ్చి అయ్యగారు ఎప్పుడు వచ్చారు ప్రైజ్ లాడ్ అనుకుంటా ఆమె వచ్చేసింది. ప్రభువా స్తోత్రం నాయన అనుకుంటున్నా. పైకి కిందికి చూశాడు, అయ్యగారు మా ఇంట్లో కూర్చుంటారా అని చెప్పి కుర్చీ చేసిండు తీసుకపోయి. ఆ కుర్చీ చేస్తే ఆ కుర్చీలో కూర్చున్నా. ఈ కుటుంబంలో ప్రార్థన చేశాను, అయ్యా ఇక నేను వెళ్ళిపోతాను అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా నాకు ప్రార్థన చేస్తేనే నిన్ను ఈ నుంచి పంపిస్తా, లేకపోతే నిన్ను పంపించాను. అరే ఇంతలో ఏమైంది ప్రభా అని నా లోపల నేను అనుకుంటున్నాను. ఇంతలో ఏమైంది? లేదయ్యా మీరు ప్రార్థన చేయించుకోగా. లేదు అని 2 కాళ్ళ మీద పడ్డ నా ప్రార్థన చేస్తాను, నేను పంపిస్తా. నా ప్రభు ఎంతటి దుర్మార్గునైనా ఆయన నిలబెట్టగలడు, ఎంత బలాత్కరుడైనా ఆయన ఖచ్చితంగా నీ ఎదుట నిలబెడతాడు. వాడు సాగిన పడినట్టుగా నా దేవుడు చేస్తాడు. నీవు నీ హృదయంలో విశ్వాసం ఉంచాలి. విశ్వాసం పోగొట్టుకుంటున్నావు నువ్వు, విశ్వాసం లేదు. కుక్కలన్న విశ్వాసంగా ఉంటాయంట, కానీ మనుషులు విశ్వాసంగా ఉండరంట. అదే విశ్వాసం కలిగి జీవిస్తే ఎంతటి అనారోగ్యమైన నా ప్రభు ఇప్పుడు విడుదల కలగజేయబోతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ విధంగా దేవుడు లేపుకుంటూ చిన్న చిన్నగా ఈ స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ ఒకటే కాదు, సువార్త అందించినప్పుడు ఒకటే కాదు. ఒక ఊరికి పోతే అవేమన్నదో తెలుసా? ఒరేయ్ ఈ కర్రోడు పాస్తా, నేను ఇంటూనే ఉన్నా, ఈడే పాస్తారా? ఆ కొడుకు పేరు దావీదు, రాములమ్మ రాము అత్త అని పేరు. ఆమెకు మళ్ళా కొడుకు కావాలని వచ్చింది మన దగ్గరికి. ఆ కొడుకు పుడితే వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేయాలి. అయ్యా మీరు రావాలని అంటే నేను వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి పోయినా. పోతే అమ్మ అయ్యగారు కూర్చేయాలని వాడంటే, ఈడు అయ్యగారు అట్టి కరినోడు అయ్యగారా అయ్యగారు ఇట్లా అని ఇందాక అన్నమాటే. అసలు ప్రభువా దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ
పీక రుమాలు కట్టుకున్న వైపు చూడమని చెప్పాడు. నేను ఇట్లా పెట్టి చూస్తే ఒక మంచి ఫోటో పడుతుంది. తెల్ల గడ్డము, మంచిగా మిసాలు, రుమాలు కట్టుకొని ఉంది. ఆ ఫోటో ఉంది అక్కడ. ఆ ఫోటోలో ఉన్నటువంటి నీకు తెలుసా అన్నాడు. నాకేం తెలుసు ప్రభు అనంటే, ఆయన హాత్తు అని ఊస్తే ఏ ఆడిదైనా నిలబడాల్సిందే అన్నాడు. ఇప్పుడు ఈ విషయాలు మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మంత్రానికి భయపడతారు, యంత్రానికి భయపడతారు. వింటున్నావా? వాడేదో చెప్తున్నట్టు దానికి భయపడతారు. విన్నారా? ఇవన్నీ భయపడి 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 మీ జీవితాలను అన్ని ఖరాబు చేసుకుంటారనే ఇప్పుడు మీతో చెప్తున్నా. దాచిపెట్టుకొని చెప్తున్నాను. అప్పుడప్పుడు చెప్పేది అప్పుడప్పుడు. మరి ఇట్లా అన్నాడని నాకు చెప్తావా మనం? అమ్మా మనల్ని ఇంత బాధ పెట్టిందని చెప్తామా? చెప్తాం కదా. మనం ఏంది? దేవుని కొరకు పట్టుబడినటువంటి వాళ్ళం, దేవునిలోనికి రక్షణలోనికి నడిపించే వాళ్ళం. అయితే ఇక వాడు అది తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే నేను అది తాగాను. తాగిన తర్వాత అప్పుడు అమ్మా ఈ ఫోటోలో అవుపడేది ఎవరమ్మా అన్న. ఎందుకయ్యా ఆయన నా భర్త అన్నాడు. అమ్మా నీ భర్తేనానంటే నా భర్తే అయ్యా. అమ్మా ఒకప్పుడంట ఆయన ఏ పని చేసినా ఎవరికి చెప్పినా కూడా ఆయన గెర్ర దాటరంట కదా. ఇట్నే చెప్పాను. ఆయన ఉమ్మి వేస్తే ఏ ఆడిదంట పోదంట కదా అన్న. అయ్యో ఇదంతా నీకేం తెలుసా? నా ఎదురుగా కూర్చుంది. ఇక స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నేనంటే ఎంత కోపమో ఆమెకు. ఆమె ఏం చేసిందని తెలుసా? ఆమె చక్కగా నా ఎదురు, అయ్యా నీకేం తెలుసు అయ్యా అంటుందా? అన్న తర్వాత నీ కొడుకెట్టు పోయిండమ్మా అనంటే, వాడు పెద్ద వేస్ట్ గాడయ్యా. వాడు హైదరాబాద్ అంటాడు, అక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు. భూమి ఒక 5 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమి దున్నుకోమని చెప్పి పంతలేదు. వాడు చెప్తే ఇట్లా లేడని. నేను ప్రార్థన చేశాను ఆమెకు. ఈమెమో ఈ రాములమ్మ ఇస్తారాకులకో దేనికో పోయింది భోజనం చేయడానికి. ఆ రాకుమునిపై నేను చేతులు పెట్టి ఆమెకు ప్రార్థన చేస్తుంటే, అమ్మా నువ్వు కుండలో మూట కట్టి పెట్టినావు చూసినావా డబ్బులు? ఇట్లే కుండలో మూట కట్టి పెట్టినావే ఈ డబ్బులు. ఈ డబ్బులు మీ తమ్మునికి ఇద్దామని అనుకుంటున్నావు కానీ ఇదిగో ఇది మీ కుమారునికి ఇచ్చి మీ కుటుంబాన్ని సరిదిద్దామని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆమె మనసులో ఒక పశ్చాత్తాపం వచ్చేసింది. ఎందుకంటే ఆ మూట ఏం తెలుసు, నా తమ్మునికి ఇచ్చేది ఏం తెలుసు, ఈ బాక్కలది. అందుకే నేను దేవుని బిడ్డారా, నేను పెద్ద భక్తుని కాదు కానీ కొన్ని విషయాలు ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. అందుకని ఇది పాకని ఏదో లేదని మీరు ఎప్పుడూ బాధపడకండి. విన్నారా? నా ప్రాణము మీ కొరానికి పెట్టాలని నా దేవుడు తీసుకొని వచ్చాడు. విన్నారా? అందుకనే మీరు బలత్కారుల మాదిరిగా వాళ్ళ మాటలు వినొద్దు. దరిద్రుల్ని ఆయన ప్రేమిస్తాడు. ఆయన బుద్ధిమంతులని ఆయన ప్రేమిస్తాడు. ఆయన నీకు ఏమి లేకున్నా సరే నీ ఇంటికి వచ్చినప్పుడు దైవ సేవకుని ప్రేమించు. అదే సాలు నీ దేవుడు నీ కుటుంబంలో ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వెంటనే ప్రార్థన చేశాను. ఇక అయ్యా చివరికి ఒప్పేసుకుంది. చివరికి అమ్మ నేను వెళ్ళిపోతానన్నా. ఇక నాకు తెచ్చిపోయింది. ఇక లాస్ట్ పోయేసరికి మళ్ళీ ప్రార్థన చేయమని చెప్పింది. మళ్ళీ నన్ను ఏ విధంగానే ప్రార్థన చేయించుకుంటుంది అనుకొని నేనేం చేసిన మంచం మీద కూర్చొని అమ్మ ఇంక వెళ్ళొస్తానన్నా. అయ్యా నీవు నాకు ప్రార్థన చేస్తేనే
ఈ ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళకూడతా, లేపటిదాకా నేను బయటికి పంపియనయ్యా అన్నాను. ఎక్కడ ఆమె కన్నా ముందర నేను మంచం ఎక్కి కూర్చున్నాను. ఇక నాకు కాళ్ళు పట్టుకుంటుంది, ఏదో ఒకటి చేస్తుందని నాకు తలంపు వచ్చేస్తుంది. ఏమంటే ఎక్కి మంచం అలా కూర్చున్నా, లేదు నీవు నాకు ప్రార్థన చేస్తేనే నేను పంపిస్తానని అట్టే మంచం వల్ల పెట్టి కాలు పట్టుకున్నాడు. అప్పుడు దిగి ప్రార్థన చేసి, నాకు ఏడుపు వస్తుందమ్మా కొన్ని విషయాలు. మీకు నేను ఎంత బాధపడ్డానో కానీ మీకు నేను సంతోషమైనటువంటి మాటలు చెప్తాను. నా బాధ వేదన, ఎందుకంటే తాగి కుటుంబం చెడిపోయి ఒక ఈన స్థితిలోకి వెళ్ళి ఒక సంపన్న స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ సేవను అంతవరకు కొనసాగించాలి అని నా ఆశ ఆకాంక్ష. అందుకనే బల శ్రమలు, మామూలు శ్రమలు కాదు. ఇగో తల్లికి తెలుసు, ఆ మార్తకి భయంకరమైనటువంటి ఇబ్బందులు, భయంకరమైనటువంటి శోధనలు. మన దగ్గరికి వచ్చే వాళ్ళే మన దగ్గరికి వచ్చే వాళ్ళే మనకు ఎక్నెస్ట్ తెలియపోయేది. ఇట్లాంటి పరిస్థితి ఎన్ని చేసినా కూడా దేవుని ఆత్మీయ జీవితాన్ని అయితే నేను పోగొట్టలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అక్కడ అంటే, చెరసాల నాయకునికి సువార్త అందించారు. ఎవరు అందించారు? పౌలు శీల అందించారు. మరి మనం ఎందుకు అందించలేకపోతున్నాం? ఇన్ని విషయాలు మీకు చెప్పినప్పుడు నువ్వు మంత్రానికి ఎందుకు అదురుతున్నావు అంటున్నా, తాయితకి ఎందుకు అదురుతున్నావు అంటున్నా, ఏది అష్టచమ్మ లేచేది అదేమంటారు, గబలకి ఎందుకు అదురుతున్నావు అంటున్నా నేను. ఇవన్నీ దేవుని దృష్టికి అవి మంచివి కావు. నా ప్రభువైన యేసు నీలో ఉంటే అవన్నీ ప్రభువా అంటే ఎక్కడనే పటాపంచలైపోతాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అగో ఆ విధంగా ఆ దేవుని సువార్త అందించుకుంటా నేను తిరిగా. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకమైన విశ్వాసాలు ఎప్పుడో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. అయితే ఇక వీళ్ళను చావుకుని తీసుకొని వచ్చేసి కచ్చిలో బంధించేశారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పౌలు శీల, ఇదే సమయము, మన వాక్యం ఏంది? రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నదే. ఇప్పుడు సమయము అందరూ పండుకున్నారు. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి, ఇప్పుడు దేవునికి కీర్తనలు పాడాలని ఆ కచ్చీరులో ఉండి ఎంత కొట్టినా, ఎంత ఈడ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకొని దేవునికి ప్రార్థన చేస్తే, అరే భూకంపం వచ్చేసి మొత్తము ఇదిగో ఆ తలుపులన్నీ తెరవబడ్డాయి. తలుపులన్నీ తెరవబడి ఇదిగో బునాదులు ఇదిగో ఇట్లా కదిలించబడ్డాయట. అప్పుడు చెరసాల నాయకునికి చెప్పారు, ఓ ఒకవేళ వీరు వెళ్ళిపోయారంటే నీ జీవితం లేదు, నువ్వు చనిపోతావు. అప్పుడు చెరసాల నాయకుడు వచ్చేసి ఎక్కడ పోయారు ఎతికితే, అయ్యా నువ్వు ఎందుకు ఎతుకుతున్నావయ్యా, మేము ఇక్కడ అంత మునుపంట కత్తి తీసుకొని ఇంకా చచ్చిపోవాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ముందర చచ్చిపోతే నాకేం బాధ, నా అంతటికి నేనే చచ్చిపోతే బాగని కత్తి తీసుకునేటట్టుగా చచ్చిపోవాలని వీళ్ళు పోయారని. ఇప్పుడు ఒకరిని బంధించి ఒప్పచెప్పినప్పుడు వాడు ఎట్లా పోయిండండి నేను కరెక్ట్గా అడుగుతాడా? అడగడా? సులిచని చెప్పకపోతే వాడు ఊకుంటాడా నిన్ను? అందుకనే పట్టుబట్టారు. అప్పుడు చంపుకొని, అయ్యా నువ్వెందుకు చంపుకుంటావయ్యా, మేము ఇక్కడనే ఉన్నాం అన్నప్పుడు, ఇదిగో దీపం తెచ్చి చూసుకున్నప్పుడు అప్పుడు చెప్తున్నటువంటి మాట, అయ్యా మీ మాదిరిగా నేను కావాలంటే నేనేం చేయాలి? రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి? అయితే నువ్వు దేవుని విశ్వసించు. నువ్వేం చేయాలి? దేవుని విశ్వసించు. మేము ఏ విధంగా రక్షించబడ్డామో, ఆయన బలం మా మీదకి ఏ విధంగా వచ్చిందో
ఆ బలం మీ మీదకి వస్తుంది, మీ కుటుంబాలు రక్షించబడతాయి, మీరు సంతోషంగా ఉంటారని ఎప్పుడైతే పౌలుసిలా చెప్పాడో, అయ్యా మా ఇంటికి రమ్మని తీసుకొని పోయి ఏం చేశాడో తెలుసా? ఆ కొట్టిన దెబ్బలకు దాన్ని తూడ్చి మంచిగా రప్పాడించి మంచిగా చేసి ఇక దేవుని మాటలు చెప్తే అప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా రక్షణ పొందుకున్నారు, బాప్తిసం కూడా తీసుకున్నారు. స్తోత్రం చెప్తారా సరే గట్టిగా? చదువు, ఒక్క మాట చదువు నాన్న. ఏ మాట అంటే అదే అపోస్తల కార్యంలో 16:34 వచ్చిన చదువు. 34 వచ్చిన చదువు నాన్న. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చూసావా? వాళ్ళ ఇల్లు దేవుని ఎదుటికి రక్షించబడితే వాళ్ళందరితో సంతోషంగా వాళ్ళు గడిపారు. ఎవరో? పౌలుసిల. నువ్వు దేవుని గురించి సువార్త అందిస్తే ఇదిగో మిమ్ములను కాపాడేటకు నా దేవుడు అన్యాయస్తుడా? ఉయ్యని వస్తే నష్టమైంది, కొట్టని తిట్టని నష్టమైంది. అంటే దేవుడేమో నిన్ను రక్షిస్తాడు, ఒక్క దెబ్బ పడకుండా నువ్వు బ్రతకాలి. శ్రమ పడొద్దా దేవుని కొరానికి? బాధపడొద్దా దేవుని కొరానికి? ఒకసారి ఆశీర్వాదం పోయిందేమో, పోయినంత మాత్రం దేవుడు వదిలిపెట్టిపోతావా? పక్కన రావాలనే వానింటో పడిపోయి వెళ్ళిపోతావా? అదేనా నీ పద్ధతి? అందుకే నేను దేవుని నమ్ముకుంది. ఇక విశ్వాసం ఎలా ఉంది నీ కాడ? ఇవన్నీ తీసేసుకోవాలని నా ప్రభు ఈరోజు సెలవిస్తున్నా. అందుకనే ఇది సమయం. ఈ సమయంలో నువ్వు తీర్మానం చేసుకుని కొంచెం సేపట్లో ఆయన శరీరంలో, ఆయన రక్తంలో నువ్వు పాలు పంపులు పొందుకోబోతున్నావు. దేవుని బిడ్డలారా, మీరు ఒక తీర్మానం, అయ్యా ఈ సమయాన్ని వృధా చేశాను, సమయాన్ని నేను పాటించలేకపోయాను, ఇప్పుడు ఈ సమయాన్ని మాకు అనుగ్రహించాను. ఈ సమయములో నేను ఏ విధంగా రక్షించబడాలో, ఎవరికి రక్షణ సువార్త అందించాలో అనేకమైన కోణాలతో నాతో మాట్లాడారు. అయ్యా ఇన్ని సంవత్సరాలైంది నేను ఎవరికి సువార్త అందించలేదు, కానీ ఇక నుంచి అందించే వాదిరిగా మేము నిలబడతామని ఒక తీర్మానం చేసుకుంటే నా దేవుడు ఈ నెల మొదలుకొని వచ్చే నెల వరకు మీ కుటుంబాలలో ఏది తక్కువ కాకుండా నా దేవుడు సంతోషపరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అవి చూస్తుండగానే అనారోగ్యాలంటే విడుదలైతాయి, మీరు చూస్తుండగానే శాంతి నొప్పులుంటే విడుదలైతాయి, మీరు చూస్తుండగానే కళ్ళు అవుపడకపోతే కళ్ళు అవుపడతాయి, మీరు చూస్తుండగానే మీ అనారోగ్యాలు ఎక్కడెక్కడ కొమ్ములతో ఉన్నావో అనారోగ్యం అంతా విడుదలైపోద్ది. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. అందుకనే దేవుని బిడ్డలారా, సమయం చాలా అయింది. ఇక మనమందరం నిలుమక్కల మీద ఉండి ప్రభు ఎదుట తీర్మానం చేసుకుందాం. అందరూ నిలుమక. రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. నువ్వు రక్షణ పోగొట్టు